ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు కావాలి 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 ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు కావాలి కావాలి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలి 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 ప్రత్యేక హోదా కావాలి కావాలి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధిద్దాం సాధిద్దాం ప్రత్యేక హోదా ప్రాణాలైనా అర్పిస్తాం. ఈ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఇది కేంద్రం మనకి వేసే భిక్ష కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పులు, తాను చేసిన అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం 5 కోట్ల ప్రజల భవిష్యత్తును తీసుకెళ్లి కేంద్రం ముందర తాకట్టు పెట్టాడు. ఈరోజు ఈ ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టే 3 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేక హోదా కోసం ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని నిరాహార దీక్షలు చేశారు, చివరికి ఢిల్లీ వరకు వెళ్ళి ఏ విధంగా ఢిల్లీలో ఉన్న పెద్దలతో పోరాడి మరి ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరిగిందో మీరు చూశారు. కానీ ఇవ్వాల్సిన మోడీ గారు అడగాల్సిన చంద్రబాబు నాయుడు అడగలేదు అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. ఈరోజు అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగట్లేదు అంటే కేవలం తమ కమిషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొని తాము కేసుల్లో ఇరుక్కోకుండా జైలుకు పోకుండా ప్రత్యేక హోదాని గాలికి వదిలేశాడు. ఈరోజు ఏపీకి పట్టిన చీడపురుగు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. ఏపీలో ఉన్న యువతకు విలన్ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. ఏపీకి రావాల్సిన హక్కును ఉక్కుపాదంతో తొక్కేస్తున్నది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈరోజు డూ ఆర్ డై పరిస్థితి వచ్చింది. ఈరోజు చావో రేవో తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు యువతంతా కూడా ఒక్కటై ఈ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో మీరు చూశారు, ఒక సాంప్రదాయం కోసం, జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చుకునేంత వరకు యువత ఏ విధంగా పోరాడితే రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువత పోరాడి ఈ ఆంధ్ర పవర్ ఏంటో, ఆంధ్రాలో ఉన్న యువత పవర్ ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కనుక యువత కానీ తెలుగువాడు కానీ తన పౌరుషాన్ని చాటి చెప్పకపోతే భవిష్యత్ చాలా నష్టపోతారు. అండ్ భవిష్యత్ అనేది లేకుండా పోతుంది అన్న సంగతి కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలుగా ఏ విధంగా పోరాటాలు చేశాడో మనం చూసాం. ఆయన గొంతులో ప్రాణం ఉండగా ఈ భూమి మీద ఆయనకు ఆయుష్ ఉన్నంత వరకు ఏపీ హక్కు అయిన ఈ ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడుతూనే ఉంటారు. ఆయన వెనుక మన అందరం కూడా పోరాడగలిగితే ఈ ప్రభుత్వాల మెడలు వంచి మనం ప్రత్యేక హోదాను సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా చెప్పిన తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా అధికారంలో రావడం కోసం బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఎస్వి యూనివర్సిటీలో కానీ, అలాగే పబ్లిక్ మీటింగ్స్లో కానీ మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు తీసుకొస్తారు, లేకపోతే నేను తీసుకొచ్చేలా చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా 3 సంవత్సరాలు అవుతున్నా దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే ఎక్కడ ఆయనకి క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఏ విధంగా ఆయన పిలుపునిచ్చాడో మనం చూసాం. చివరికి పోలీసు వ్యవస్థ ఎవరు కూడా పర్మిషన్ తీసుకోలేదు. ఎవరైనా కూడా యూనివర్సిటీల్లో కానీ బీచ్ల్లో ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తాం, మరి వారిని సస్పెండ్ చేస్తాం, కాలేజెస్ నుంచి కూడా భయపెడుతుంటే నేనే చెప్పానని ధైర్యంగా ముందుకు రాలేని ఇలాంటి బలహీనులు నాయకత్వం ఎలా వహిస్తారో మీరు చూడండి. ఈరోజు క్లియర్గా చెప్పారు, నేను వస్తున్నాను ప్రజల కోసం, యువత కోసం నేను వస్తున్నాను, ఎవరైనా అరెస్ట్ చేస్తారా చేయరా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని. ఎందుకంటే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, తప్పుడు పనులు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా రాష్ట్ర యువత కోసం మరి వీధుల్లో మరి ఏ విధంగా సైలెంట్గా క్యాండిల్ ర్యాలీ చేస్తే కూడా అరెస్ట్ చేస్తాము అంటే ఇది ఏంటి? మనం అడవిలో ఉన్నామా? ప్రజలు పిలిపించిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించడం, అలాగే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు చేతకాని దద్దమ్మలు ఈ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో ముడిపెట్టి దాన్ని ఏ విధంగా తమ పచ్చ ఎల్లో మీడియాతో ఏ విధంగా దానికి కథలల్లి ఆయన మీద బురద చల్లాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. వారందరినీ నేను కోరుకునేది ఒకటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక హోదా వద్దా? బాలకృష్ణ అభిమానులకి ప్రత్యేక హోదా వద్దా అని నేను అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా,
కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, మీరంతా తెలుగు వాళ్ళు, మీ ఇంట్లో తెలుగు యువత ఉంది. వారికి ప్రత్యేక హోదా అవసరమా లేదా అని మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్టీఆర్ అభిమానులైనా, బాలకృష్ణ అభిమానులైనా, చిరంజీవి అభిమానులైనా, మహేష్ బాబు అభిమానులైనా ఎవరైనా తెలుగు వాళ్లే కదా, మరి మీకు ప్రత్యేక హోదా అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు హిందువులైనా, ముస్లింలైనా, అలాగే నాస్తికులైనా, మీరు క్రిస్టియన్లైనా మీకు ప్రత్యేక హోదా అవసరం లేదని అడుగుతున్నాను. ఈ ఉద్యమం అనేది కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక ఈ పోరాటాన్ని మనం కనుక ఆపేస్తే భవిష్యత్తులో ఎప్పటికి కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు తన నక్క జిత్తులతో ఏ విధంగా అయినా ఈ ఉద్యమాన్ని అణిచేయాలని చూస్తారు. తమిళ తంబీలకున్న పౌరుషం మన తెలుగు వాళ్ళకి లేదని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా తెలుగువాడు ఎన్నో ఉద్యమాలు చేశాడు. విశాఖ ఉక్కు ఉద్యమం కానీ, సమైక్య ఆంధ్ర ఉద్యమం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, ఇన్ని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏపీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మరి ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమానికి మీరందరూ కూడా మద్దతు తెలపాలి. ఎవరు ఏం చెప్పినా కూడా పెడచెవిన పెట్టి ప్రత్యేక హోదానే మన యొక్క ధ్యేయంగా పనిచేయాలి. చావో రేవో తేల్చుకోవాలి. చంద్రబాబు నాయుడు అడ్డంగా పడుకున్నా, ఆయన ఎల్లో మీడియా అడ్డంగా పడుకున్నా కూడా వారిని దాటైనా మనం వెళ్ళి ఆ ప్రత్యేక హోదాని అందిపుచ్చుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.